ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కదా! రాజకీయాలతో సంబంధం లేని వైఎస్ఆర్‌ని బాగా అభిమానించే ఒక మిత్రుడు కాల్ చేసి, కొన్ని కొన్ని విషయాల్లో వైసీపీ నాయకులతో పోలిస్తే, తెలుగుదేశం పార్టీ నాయకులను ఖచ్చితంగా అభినందించాలి సార్ అనంటే, ఎందుకు మంచి చేస్తే ఏ పార్టీ అయితే ఏముంది అందరిని అభినందించాలి. ఇంతకీ ఏ విషయం గురించి అనంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ గారిది జయంతో, వర్ధంతో వచ్చింది అంటే, ఏదో ఒక స్థాయి నాయకులు వాళ్ళ పత్రికల్లో అయినా గనక ఫ్రంట్ పేజీ, ఫుల్ పేజో లేకుంటే చిన్నగానో, పెద్దగానో క్రమం తప్పకుండా ఒక అడ్వర్టైజ్, ఒక యాడ్ అయినా ఖచ్చితంగా ఏస్తారు. ఒక ఫోటో, ఒక ప్రకటన అయినా ఏస్తారు స్మరించుకుంటూ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర అది కనిపించదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి. మనం సాక్షి పత్రిక మొత్తం వెతికిన మెయిన్ పేజీ, ఫ్రంట్ పేజీలో కానీ, సెకండ్ పేజీ కానీ, థర్డ్ పేజీ ఎక్కడే కూడా కనీసం రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పించుకుంటూ ఒక్క ప్రకటన వేసిన నాయకుడు కూడా కనిపించరు సాక్షి పత్రికలో. సరే, ప్రతిరోజు ఖచ్చితంగా పైన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, అది నివాళిగానే చూడాలి, అది వేరే విషయం. బట్ వైసీపీలో నాయకులు అనబడే వాళ్ళు ఒక్కటి కూడా, ఒక ప్రకటన కూడా జయంతి సందర్భంగా వేయలేదు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది అన్నారు. ఏంటి నిజంగా వేయలేదని అప్పటి వరకు నేను కూడా గమనించలేదు. జనరల్ పత్రికలు చదువుతూ ఉంటాం కానీ అది పెద్దగా గమనించలేదు. మరోసారి చూస్తాము నిజంగానే లేదు. కాసేపు ఏమంటారు కొంచెం సేపు ఆయన చెప్పింది కరెక్టే కదా అనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు అనబడే వాళ్ళు పోటీపడి మరి ఆ పత్రికలో స్పేస్ అయిపోతుందేమో, ముందు ఎవరన్నా స్పేస్ రిజర్వ్ చేసుకుంటారేమో అని చెప్పి పోటీపడి మరీ ప్రకటనలు ఇస్తారు. అధికారంలో లేకపోతే మాత్రం పత్రికలు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా చిన్న ప్రకటన ఇచ్చే అంత డబ్బులు కూడా లేకుండా ఉంటాయా నాయకుల దగ్గర అనిపించింది. సీరియస్లీ నిజమే కదా. ఆ పత్రిక అంత ఎత్తుకని ఎక్కడే కూడా ఒక యాడ్ కూడా, బహుశా జిల్లా పేపర్లు అలా ఇలా వేసినారేమో తెలియదు కానీ ఆ మెయిన్ పేపర్లో అయితే ఎవరు ఒక యాడ్ వేసినట్లు కూడా కనిపించదు. ఎందుకని? జనరల్గా ఎందుకని? అధికారం ఉన్నప్పుడే ఇటువంటివన్నీ ఎక్కువ కనిపిస్తాయా? అఫ్కోర్స్ క్షేత్రస్థాయిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు దండలేయడం, నివాళి కార్యక్రమాలు, ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమీ వెనకబడి లేరు. బట్ ఈ ప్రకటనల విషయంలో, బట్ తెలుగుదేశం పార్టీ ఆ మిత్రుడు చెప్పింది నిజమే. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా రామారావు గారి జయంతో, వర్ధంతి రోజు ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే డెఫినెట్లీ ఉంటుంది. అధికారంలో ఉన్నారా లేదా, అసలు టీడీపీతో సంబంధం ఉందా లేదా, అలా వాటి సంబంధం లేకపోయినా టీడీపీ సానుభూతి పరులు అయితే ఏముంది, లేకుంటే ఏదైనా పార్టీ వాళ్ళు అయితే ఏముంది, అధికారం ఉన్నాం లేము అనే దాంతో సంబంధం కూడా ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే ఉంటుంది. కానీ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా అటువంటి ప్రకటన కనీసం పేపర్ మొత్తం 1-2 సార్లు కాదు 10 సార్లు వెతుక్కున్నా కూడా కనిపించాలి. వేస్తే కదా కనిపించేది.